యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఈ ప్రపంచానికి అందించాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసుక్రీస్తు ప్రభు వారి మనిషి హృదయాన్ని మార్చడానికి లోకానికి వచ్చాడు. అసలు మానవుని జీవితంలో ఏది మహాద్భుతం అని మనం ఆలోచన చేస్తే మానవుని హృదయం మార్చబడటం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి అద్భుతము అనేటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. జపాన్ దేశంలో ఒక రౌడీ షీటర్ నివసిస్తూ ఉండేవాడు. ఆ రౌడీ షీటర్ ప్రతిరోజు కూడా అనేకమైన హత్యలు చేస్తూ, అనేకమైన మానభంగాలు చేస్తూ, తను నిద్రపోవట్లేదు, ఇతన్ని నిద్రపోనివ్వట్లేదు. సమాజంలో ఒక ముద్ర వేయబడింది ఒక రౌడీ షీటర్ గా. భయంకరుడు, క్రూరుడు, నరహంతకుడు. అటువంటి భయంకరుడిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతను దొరకట్లా. ఎలాగన్నా పట్టుకుని పోలీస్ స్టేషన్లో వేసి అతనికి మరణశిక్ష వేయాలనేది ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎందుని బట్టి అతడు ఒక నరహంతకుడుగా, భయంకరమైన వ్యక్తిగా జీవిస్తున్నటువంటి తరుణంలో ఒకనాటికి పట్టుకున్నారండి. ఆ వ్యక్తిని పట్టుకుని జైల్లో వేశారు. అతను ఎంత క్రూరుడంటే అతను ముఖం చూస్తుంటేనే అందరూ కూడా భయం వేసేటువంటి ముఖాన్ని కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో జైల్లో పెడితే ఆ జైల్లో పెట్టినటువంటి జైలర్లు కూడా లెక్క చేయట్లేదు. ఒక బోన్లో ఒక సింహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ వ్యక్తి. ఎంతో భయంకరుడు. ఈ వ్యక్తిని ఎవరు మార్చలేరు అనుకుంటున్నారు. ఆ జైలు సెల్లో కూడా కనీసం ఆహారం పెట్టడానికి వెళ్తున్న వారు కూడా భయపడుతున్నారు. అంత క్రూరుడు, అంత భయంకరుడు. ఒకసారి ఒక దేవుని సేవకుడు జైల్లో పరిచర్య చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రతి సెల్లో ఒక బైబిల్ గ్రంథాన్ని బహుకరిస్తుంటే వారు ముందే చెప్పారు ఆ జైలు అధికారులు, ఏమండి పలానా సెల్ఫ్ లో అషీమో అనేటువంటి ఒక రౌడీ షీటర్ ఉంటాడు, ఒక నరహంతకుడు ఉంటాడు, అతనికి మాత్రం ఇవ్వకండి. అతనికి ఇస్తే కనుక మిమ్మల్ని ఆ జైలు సెల్లోనే చంపేయచ్చు, లేకపోతే మీ ప్రాణానికే హాని ఉంటుందండి, కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దండి, ఆ వ్యక్తి జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా సరే నిజమైనటువంటి దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అటువంటి వ్యక్తులను మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు అనేటువంటి వాస్తవాన్ని తెలిసినటువంటి ఆ దేవుని సేవకుడు హషీమో ఉన్నటువంటి ఆ యొక్క జైలు సెల్కి వెళ్ళాడు. ఆ బైబిల్ పట్టుకుని ఆ జైలు సెల్కి వెళ్ళి ఇద్దాం అనుకున్నాడు, కానీ అతడు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అప్పుడు వెంటనే వికృతంగా కేకలు వేస్తున్నాడు, అరుపులు అరుస్తున్నాడు. అటువంటి టైంలో దేవుని సేవకుడు ఈ బైబిల్ గ్రంథం మాకు దగ్గర ఉంటే గనక ఎలాగన్నా సరే దేవుని వాక్యం మాట్లాడుతుందని చెప్పి బైబిల్ గ్రంథాన్ని సెల్ గ్రూప్లో అలా విసిరేయగానే వెంటనే ఆ పుస్తకాన్ని చూసినటువంటి హషీమో ఆ పుస్తకాన్ని చింపేయడం ప్రారంభించాడు. గోడలకి ఆ యొక్క పుస్తకాన్ని విసిరికొట్టడం ప్రారంభించాడు. అలాంటి టైంలో దేవుని సేవకుడు తన పరిస్థితిని చూసి ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నరరూప రాక్షసుడిగా ఉన్నటువంటి హషీమో ఒక రోజు ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నాడు. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, మరి కొద్ది దినాల్లో నాకు ఉరిశిక్ష వేయబోతున్నారు. నేను చేసిన నేరాలను బట్టి పాపానికి వచ్చేటువంటి జీతం మరణమే. నేను చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభుత్వం వారు నాకు ఉరిశిక్ష వేయటానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక్కసారి తన గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎప్పుడైతే నీ గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తావో నీ జీవితంలో గొప్ప మార్పుకి అదే శ్రీకారం. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు నన్ను కలుగు చేశారు, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేటువంటి విషయాలు నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి రావటానికి అదే తొలిమెట్టు అంటాను. ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు, మరికొద్ది దినాల్లో నాకు ఉరిశిక్ష వేస్తారే, నాకు శాంతి లేదు, సమాధానం లేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను సంతోషంగా లేను, ఇతరులకు సంతోషాన్ని పంచలేదు. నన్ను పుట్టించినటువంటి తల్లిదండ్రులు నన్ను బట్టి ఏనాడు కూడా సంతోషించలేదే, లేకపోతే నేను కట్టుకున్నటువంటి భార్యకి ఏనాడు కూడా సుఖాన్ని ఇవ్వలేదు, నన్ను కలుగు చేసిన సృష్టికర్తను కూడా ఏనాడు కూడా గనపరచలేదు, ఎందుకు నా జీవితం అని చెప్పి ఒక ఆలోచన దిశగా తను వెళ్ళిపోతున్నప్పుడు ఆ బైబిల్ గ్రంథం అప్పటికే చించి పాడేసాడేమో. అందులో ఒక కాగితం వచ్చి తన ఒడిలో వాలింది. ఆ వాలినటువంటి ఆ పేపర్ని ఒక్కసారి చూద్దామని చెప్పి వెంటనే ఆ పేపర్ని చూడగానే ఆ రోజు ఆ పేపర్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటో చెప్పమంటారా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎద్దుకురా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ మాటను ఎప్పుడైతే చదవగానే ఆ మాటలు సువర్ణక్షరాలతో అతను కనిపించాయి. నిజంగా ఆ మాటలు ఎంతో శక్తి కలిగినటువంటి మాటలుగా అతనికి ఆ రోజు అనిపించినాయి. ఈ ప్రపంచంలో నాకు శాంతినిచ్చే వాళ్ళు ఉన్నారా? ఈ ప్రపంచంలో నాకు నెమ్మదినిచ్చే వాళ్ళు ఉన్నారా? ఈ ప్రపంచంలో నాకు ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నా జీవితంలో శాంతి సమాధానం లేవు, రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదే, ఇటువంటి పరిస్థితుల్లో నాకు శాంతినిచ్చే వాళ్ళు ఉన్నారా అని ఆ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు ఒక్కొక్కటే చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారా అనేక మంది ఏ విధంగా మార్పు చెందారో, ఏ విధంగా స్వస్థపరచబడ్డారో, ఏ విధంగా దురాత్మ శక్తుల నుంచి విడిపించబడ్డారో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు వాక్యము
మన జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చేటువంటిది. కాబట్టి అతని జీవితంలో ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు తన యొక్క మూలుగుల్లోకి వెళ్ళటం ప్రారంభిస్తుంది. వాక్యం తనను వెలిగించడం ప్రారంభిస్తుంది. నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనటువంటి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నాడో, శక్తి కలిగినది, ప్రయోజనకరమైనది, మన హృదయాన్ని బయట పెట్టేటువంటి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నాడో అతని హృదయం మార్చబడుతుంది. నిజంగా అతనిలో గొప్ప సౌమ్యం వస్తుంది. అతని జీవితంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నాడు. ఎప్పుడైతే వెంటనే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అంగీకరించినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. నేను ఈ లోకంలో పాపిని, ఈ లోకంలో నేను చేసిన పాపాలను బట్టి వచ్చేటువంటి పర్యవసానం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే పాపము నుంచి మనల్ని విడిపించి నీతిమంతునిగా చేస్తాడు. చనిపోయిన తర్వాత నిత్య జీవితంలో మనల్ని ఉంచుతాడు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడైతే గమనించాడో, ఆ జైలు సెల్లోనే వాక్యము చదివిన తర్వాత, దాన్ని అంగీకరించిన తర్వాత తను జీవితంలో చేసినటువంటి మొదటి నిర్ణయం, నేను పాపిని గుర్తించాడు. వెంటనే మోకాళ్ళుని తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నేను నిత్య జీవాన్ని పొందాలని ఆశపడినటువంటి వ్యక్తి తను చేసిన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. అందరూ గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. తను చేసినటువంటి ఆ ఘోర కార్యాల నిమిత్తం గవర్నమెంట్ వారు అతనికి ఉరిశిక్ష ఖరారు చేశారు. పలానా రోజు హషీము అనేటువంటి నరహంతకుడికి, రౌడీ షీటర్కి గవర్నమెంట్ వారు ఉరిశిక్ష వేస్తారని వార్తాపత్రికల్లో, టీవీ న్యూస్ ఛానల్స్ లో ఎప్పుడైతే ప్రచురం చేశారో అతనికి అర్థమైపోయింది, నేను చచ్చిపోతున్నాను, నన్ను చంపేస్తారు, నాకు ఉరిశిక్ష వేస్తారని తెలుసుకున్నటువంటి హషీము తన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడో తన జీవితంలో గొప్ప మార్పు వచ్చేసిందండి. ఇదివరకు ఎంతో క్రూరుడుగా, భయంకరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అందరినీ చూసి బాగా పలకరిస్తున్నాడు, అందరిని చూసి నవ్వుతున్నాడు. ఆ జైలర్లతో కూడా మంచిగా మాట్లాడుతుంటే వారందరూ అనుకున్నారు, అసలు ఇంత గొప్ప మార్పు ఈ వ్యక్తులు ఎలా వచ్చింది? ఇదివరకు చాలా క్రూరుడుగా, బోన్లో సింహం ఏ విధంగా ఉంటుందో అలా ఉండేవాడు, ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది అని వారందరూ కూడా అతని జీవితం గురించి ఆలోచన చేయడం ప్రారంభించారు. చివరికి వారు తెలుసుకున్నారు, తెలుసా, ఇంత గొప్ప మార్పుకి కారణం ఈ వ్యక్తి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి విషయాన్ని గమనించారు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎప్పుడైతే హషీమో ఆ నిర్ణయం తీసుకుని మంచి వ్యక్తిగా మారిపోయాడో ఉరిశిక్ష వేయడానికి సిద్ధపరుస్తుంటే ఉరిశిక్ష వేసే ముందు ఆ ఉరి తీసేటువంటి వ్యక్తిని ఒక కోరిక అడుగుతారు. ఆఖరి కోరిక తీరుస్తారు. అప్పుడు హషీమోను అడుగుతున్నారు. ఉరికమ్మం దగ్గర తీసుకొచ్చారు. అతని ముఖానికి ఒక నల్లటి గుడ్డ కప్పారు. తీసుకొచ్చి ఉరికమ్మం మీద నిలబెట్టిన తర్వాత, హషీమో, నీకున్నటువంటి ఆఖరి కోరిక ఏంటంటే, అతను ఒక మాట చెప్పాడండి. ఈ ప్రపంచానంతా కూడా అది ఎంతగానో ఉత్తేజపరిచినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఏ విధంగా మహింపరిచాడో ఆ స్టేట్మెంట్లో మనం చూడగలుగుతాం. చూడండి జపాన్ ప్రజలారా, ఈ హషీమో ఒకప్పుడు నరహంతకుడు, దూషకుడు, హానికరుడు, వ్యభిచారి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి శాంతి సమాధానం లేవు. నేను ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదివానో, బైబిల్ గ్రంథంటువంటి ఆ విషయాలు ఎప్పుడైతే గమనించానో, యేసుక్రీస్తు ప్రభు వారు నాకు గొప్ప మార్పునిచ్చాడు, నన్ను రక్షించాడు, పాపం నుంచి విడిపించాడు. ఈరోజు హషీమో ఉరి శిక్ష తీయబడబోతున్నాడు. కానీ హషీమో ఇంకా పాపి కాదు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కున్నటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు. శారీరకంగా అయితే నేను చచ్చిపోతానేమో కానీ నేను చనిపోయినటువంటి మరుక్షణమే నేను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నాను. ఈ యొక్క హషీమోను మార్చింది గవర్నమెంట్ వారు కాదు. ఈ హషీమోను మార్చింది పీనల్ కోడ్స్ కాదు, పోలీస్ వ్యవస్థ కాదు. కానీ ఈ క్రూరుడైనటువంటి హషీమోను మార్చింది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా చాటి చెప్పండి, ఇదే నా ఆఖరి కోరిక అని హషీమో గర్జించి చెప్పాడు. ఆ విషయం ఎప్పుడైతే జపాన్ దేశంలో అతని ఆఖరి కోరిక ఎప్పుడైతే తెలియబడగానే అందరూ కూడా నోటి మీద వేలేసుకున్నారు. ఆహా, నిజంగా ఇంత క్రూరుడు, ఇంత భయంకరుడు అనేటువంటి హషీమో తన జీవితాన్ని మార్చుకుని చివరి టైంలో ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి యేసుక్రీస్తు ప్రభు రాజ్య సన్నిధికి వెళ్ళిపోయినటువంటి దాఖనాన్ని మీ ముందు ఎందుకు ఉంచానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక కులాన్ని విభజించడానికి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరిని మనస్సు మార్చడానికి. హల్లెలూయా. మీరందరూ కూడా వాక్యంలో బాగా పెంచబడాలి. మీరందరూ కూడా వాక్యాన్ని పునాదిగా వేసుకున్నట్లయితే మీ జీవితంలో శత్రువు మిమ్మల్ని మోసం చేయలేడు, శత్రువు మీ దరికి రాలేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, యేసు ప్రభువా ప్రభువా అని పిలిచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకముందున్న తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. యేసు ప్రభు వారు తన సొమాటంలో చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని పదే సార్లు పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి చేరడు గాని నా తండ్రి చిత్తమును, దేవుని చిత్తాన్ని జరిగించేవాడే ప్రవేశించును. ఏమండి, ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా దేవా,
లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి మన యొక్క మనవులు తెలియజేస్తూ ఉంటాం. నువ్వు ప్రార్థించినంత మాత్రాన, లేకపోతే పాటలు పాడినంత మాత్రాన, ఒక సంఘ నాయకుడిగా ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరవు. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు. చాలా మంది అనుకుంటారు పరలోక రాజ్యం అనేది భూలోక సంబంధమైనటువంటిదే. చాలా మత గ్రంథాల్లో ఉంది పరలోక రాజ్యం అంటే ఎలాంటిదంటే, ఈ భూలోకంలో ఒక భార్యతో నువ్వు జీవిస్తుంటే పరలోక రాజ్యంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందంటే అక్కడ 10 మంది 15 మందితో నువ్వు సుఖించవచ్చు. అదే పరలోకం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక బ్రాందీ బాటిల్ తాగితే పరలోక రాజ్యంలో నువ్వు 10-20 బ్రాందీ బాటిల్ తాగొచ్చు. అంత సుఖము అక్కడ ఉంటుందని చాలా మంది మత గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. అసలు పరలోక రాజ్యం అంటే అలాంటిదా? పరలోక రాజ్యం అంటే అపవిత్రమైనటువంటి స్థలం అనుకుంటున్నావా? పరలోక రాజ్యంలో పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కాబట్టి అక్కడ అపవిత్రతకు చోటు లేదు. నమ్మిన స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యంలో పవిత్రత ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు అనుకున్నట్లు ఏమండి ఇక్కడ 2-3 భార్యలు ఉంటే అక్కడ 10 మంది భార్యలు ఉంటారని ఏనాడు కూడా అనుకోవద్దు. అక్కడ పాపము లేనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని జరిగించాలి. చెప్పండి, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు దేవుని యొక్క ఆలోచన అంటే, దేవుని చిత్తం అంటే గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే పరలోక రాజ్యానికి చేరతారు. దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. కొన్నిసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకుని చాలాసార్లు నష్టపోయాం. చాలాసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకుని నాకు నచ్చినట్లే జరగాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయాసపడి నీ జీవితంలో ఎన్నో నష్టాలను కొని తెచ్చుకున్నావు. ఈరోజు ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే గనక నీ జీవితంలో నష్టపోవు. స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తాన్ని జరిగించి వాడు ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరతాడు. ఈరోజు 3 విషయాలు చెప్తాను త్వరగా. చూడండి, దేవుని యొక్క చిత్తం చేయడం ద్వారా మన జీవితంలో సమయం, మన జీవితంలో మనం వృధా పరుచుకోము, మన జీవితంలో ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి మాటను మీరు గమనించండి. అసలు దేవుని వాక్యంలో దేవుని చిత్తం అంటే ఏంటో త్వరగా నేను చెప్తాను. చూడండి, యోహాను సువార్త 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఈరోజు దేవుని చిత్తం ఏంటంట? దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండుట, దేవుని యందు నమ్మిక ఉంచుటే దేవుని చిత్తం. దేవుని నమ్మటం అంటే నిజంగా దేవుని మీద పరిపూర్ణమైనటువంటి ఆధారాన్ని పెట్టుకోవడం, పరిపూర్ణమైనటువంటి నమ్మిక పెట్టుకోవడం. నష్టం కలుగుతుందని తెలిసినా సరే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండుట దేవుని చిత్తము. దేవుని యందు నమ్మిక ఉంచటం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అద్భుతం జరిగించిన తరువాత ఆయన ఒక మాట అంటూ ఉండేవాడు, యువర్ ఫెయిత్ హస్ మేడ్ యు వెల్. నీ విశ్వాసమే నేను చేసింది, స్వస్థపరిచింది. ఈరోజు నువ్వు స్వస్థపరచబడాలి అంటే, ఈరోజు నువ్వు దేవునికరంగా మారాలి అంటే నీ జీవితం ఈరోజు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. యూ నీడ్ టు పుట్ ఫెయిత్ అపాన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి స్థానానికి చేరుకుంటా. ఆలోచన చేయండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు మనం చదివితే గనక అక్కడ ఇశ్రాయేలీలు ఒక సర్పము యొక్క కాటుకి గురవుతున్నప్పుడు వెంటనే దేవుడు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. ఒక ఇత్తడి సర్పాన్ని నిలపండి, ఎవరైతే దాన్ని యందు నిదానించి చూస్తారో వారు చావక బ్రతుకుతారు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్లో ఆ కొన్ని తాపకరమైనటువంటి సర్పాలు ఎప్పుడైతే వచ్చి ఇశ్రాయేల్ కాటు వేస్తున్నప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ని వారికి చెప్పాడు. ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టండి, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు రక్షించబడతారు, వారు బ్రతుకుతారు అనేటువంటి మాట. ఈరోజు ఆ ఇత్తడి సర్పము ఎవరికి సాదృశ్యం ఉందంటే యేసుక్రీస్తు ప్రభు సిలువకు సాదృశ్యం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను అందును విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు రక్తమునందును విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపము నుంచి మనం రక్షించి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ఈ ప్రాంతానికి చేరిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నటువంటి మాట, మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా నమ్ముతుందో యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఆ విధంగా మనం నమ్మాలి. తల్లి ఉంటుందండి, చంటి పిల్లవాడు ఉంటాడు. ఎప్పుడన్నా చంటి పిల్లవాడు నా తల్లి నాకు చెడు ఆహారాన్ని విషాన్ని ఇస్తుందని ఏనాడన్నా అనుకుంటుందా? తల్లిని సంపూర్ణంగా నమ్ముతుంది.
అదే విధంగా మనం కూడా దేవాది దేవుణ్ణి ఆ విధంగా నమ్మినప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అమెరికాలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళాను. అది కెనడా అనేటువంటి దేశం. అమెరికాని కెనడాని విభజిస్తున్నటువంటి ఆ ప్రాంతం అది. అక్కడ ఒక జలపాతం ఉంది. దాన్ని ఏమంటారంటే నయాగరా వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. అది ఎంత ఎత్తు అంటే ఇంచుమించు 1/2 కిలోమీటరు ఎత్తు నుంచి కిందకు నీళ్లు పడుతూ ఉంటాయి. ఎంతో భయంకరమైన దృశ్యం. అటువంటి టైంలో 1952 సంవత్సరంలో చార్ల్స్ బ్లాండినా అనేటువంటి ఒక వ్యక్తి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా ప్రజలారా, ఈ యొక్క నయాగరా ఫాల్స్ మీద యువతల నుంచి అవతలకు ఒక తీగ కడతాను, ఆ తీగ మీద నేను ఏ ఆధారం లేకుండా నడుస్తానని ఎప్పుడైతే చెప్పగానే మీకులాగే అనేక మంది వచ్చారు ఆ యొక్క దృశ్యాన్ని చూడడానికి. చార్ల్స్ బ్లాండినా వెంటనే నిలబడ్డాడు. ఆ రోజు రానే వచ్చింది. 1952 సంవత్సరం జూలై 21 తారీఖున అక్కడ నిలబడ్డాడు. నిలబడి అందరినీ అడుగుతున్నాడు, మీలో ఎంతమంది విశ్వాసం ఉంది నా మీద ఈ యొక్క తీగ మీద నడుస్తానని అని అనగానే కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది చేతులు ఎత్తలేదు. తన యొక్క ఫీట్ని ప్రారంభించాడు. నడవడం ప్రారంభిస్తే అందరూ కూడా పడిపోతాడని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి అద్భుతంగా నడుస్తున్నాడు. యువతల నుంచి అవతల ప్రాంతానికి చేరిపోయాడండి. అందరూ కూడా కరతాళ ధ్వనులతో అతన్ని అభినందనలు తెలియజేశారు. ఎంత గొప్పవాడు, ఏ విధమైన ఆధారం లేకుండా అంత ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి ఎంత అద్భుతంగా నడిచాడు. ఒకవేళ గనక ఆ క్రింద పడితే గనక ఒక్క ఎముక కూడా మిగలదండి. అంత భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో నడిచాడు. ఆ తర్వాత 2వ ఫీట్ ప్రారంభించాడు. ప్రజలారా, మీరు ఎంతమంది నడిచారని నా యందు విశ్వాసం ఉంచారు అనగానే అందరూ కూడా చేతులు ఎత్తి, చార్ల్స్ బ్లాండినా, వీ హ్యావ్ ఫెయిత్ అపాన్ యూ, వీ బిలీవ్ యూ దట్ యు ఆర్ కేపబుల్ టు వాక్ ఆన్ దట్ రోప్. ఆ యొక్క తీగ మీద నడవడానికి నీకు సామర్థ్యం ఉందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కర్రను పట్టుకుంటాను, బరువైన కర్రను, ఇప్పుడు నడుస్తాను, మీలో ఎంతమంది విశ్వాసం ఉందన్నాడు. అందరూ చేతులు ఎత్తారు. నువ్వు నడవగలవు అని విశ్వాసం ఉంచుతున్నామని అందరూ చెప్పారు. ఆ తర్వాత 2 దృశ్యాలు చూసిన తర్వాత 3వసారి అంటున్నాడు, నేను మొదటిసారిగా ఈ ప్రాంతం నుంచి అవతల ప్రాంతానికి నడుచుకుని వెళ్ళాలని ఎంతమంది నమ్మారు అన్నాడు. అందరూ చేతులు ఎత్తారు. 2వసారి కర్ర పట్టుకుని నడిచినప్పుడు మీరు ఎంతమంది నమ్మారు? అందరూ చేతులు ఎత్తారు. ఓకే, ఈ 2 సార్లు మీరు చేతులు ఎత్తారు కాబట్టి ఇప్పుడు మీలోంచి ఒకళ్ళు వచ్చి నా భుజాల మీద కూర్చోనండి, మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్తామన్నాడు. కిందేమో చాలా లోతైనటువంటి ప్రాంతం. ఒకవేళ పడితే గనక కిందకి పడే అంతలోనే చచ్చిపోతారు. అంత భయంకరమైనటువంటి జలపాతం అది. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా రావట్లేదట. ఏమండి, 2 దృశ్యాలు చూశారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మీలో ఎవరు వచ్చి నా భుజాల మీద కూర్చొని నేను ఇప్పుడు తీసుకెళ్తానంటే ఎవరు రాట్లా. కొన్నిసార్లు మన జీవితాల్లో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడని నమ్ముతాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు మనం నమ్ముతాం, కానీ దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అంటే మనకు నమ్మకం ఉండట్లా. తన బావమరిది వచ్చాడు. వచ్చి, చార్ల్స్, నీ మీద నాకు నమ్మకం ఉంది, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎక్కించుకో అని చెప్పి తను ఎక్కించుకున్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి జాగ్రత్తగా తీసుకుని. ఎందుకు ఈ ప్రాంతాన్ని చెప్పాను తెలుసా? విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, లేని ఉన్నదని చెప్పడానికి ఆ ఆధారము అనేటువంటి మాటలు ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఏ కొరత ఉండదని ఒక దేవుని సేవకు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు సకల ఐశ్వర్యాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసము నీకు ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమే సమస్తమైన అద్భుతాలకి అదే కారణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసమే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తుంది. మొదట అందరూ చెప్పండి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట దేవుని చిత్తము. రెండోదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తము. చదువుతారు ఒకసారి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధంగా జీవించడం అనే దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధత. ఈ రోజున పరిశుద్ధత ఎక్కడైనా కనిపిస్తుందండి? దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. సిన్స్ ఐఎమ్ హోలీ, ఐ వాంట్ యు టు బి హోలీ. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధంగా ఉండండి. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పాపం లేనటువంటి వాడిని మనం ఆరాధన చేస్తున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు లేనటువంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. అందుని బట్టే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వారెవరు. ఈరోజు మనం చాలా భాగ్యవంతులం, చాలా కోటీశ్వరులం. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర కోట్లు లేవు, నా దగ్గర కార్లు లేవు, బంగ్లాలు లేవు, పొలాలు లేవు,
వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు అనుకుంటున్నావా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే గనక ఈ ప్రపంచంలో అందరికంటే భాగ్యవంతుడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. We are not worshipping the God who is unholy, who is unrighteous. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈరోజు పరిశుద్ధుడు, నీతిమంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే కనుక పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. There is none like Jesus today. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారికి సాటి అయినటువంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని జయించిన వాడు. అందుని బట్టి ఆయన చెప్తున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు? ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపం చూపించిన వారు ఏ ఒక్కరు కూడా లేరు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. భారతదేశంలో స్వామి వివేకానంద అనేటువంటి ఒక తాత్వికవేత్త ఉన్నాడండి. చాలా మంది యవనస్తులకి అతను ఒక ఆదర్శప్రాయుడు. అతను ఒకసారి ఈ విధంగా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి టైంలో కనుక నేను పాలిస్తానాలు ఉంటే కనుక నేను ఆయన ఆరాధించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నా కన్నీళ్లతో కాదు ఆయనకి పాదార్పణం చేయటం, నా గుండెల్లోంచి కారుతున్న రక్తంతో ఆయనకి పాదార్పణం చేసి ఆయన ఆరాధిస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఏమండి, ఆయనకు సాటి అయినటువంటి వారి ప్రపంచం లేరు. ఆయన అంటున్నాడు తన ప్రజలతో, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. నేను సత్యవర్తనుడు కాబట్టి మీరు కూడా సత్యవర్తనులై ఉండండి. నేను ఉప్పును కాబట్టి మీరు కూడా లోకానికి ఉప్పై ఉండండి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. ఈరోజు పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి చేరతావు. స్తోత్రం చెప్పండి. హోలీనెస్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి చేరడానికి పరిశుద్ధతే అది కారణము, అదే మొదటి మెట్టు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. మనం పరిశుద్ధి కలిగి ఉంటాం అనేది దేవుని యొక్క చిత్తము. మనం సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులమై మనం పాపానికి ఎంత దూరం వీలైతే అంత దూరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చాలా మంది పొలానికి వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఆ పైరును కోస్తున్నప్పుడు కుడి చేత్తో కొడవలు పట్టుకుంటావు, ఎడం చేత్తో పట్టుకుని కోస్తున్నప్పుడు సడన్ గా నీ చేతిలోకి త్రాసుపాము వచ్చింది. అప్పుడు ఏం చేస్తావమ్మా? నువ్వు విడిచిపెట్టేస్తావా, లేకపోతే ఎంత క్యూట్గా ఉందని చెప్పి దాన్ని బ్యాగ్లో వేసుకుని ఇంటికి తీసుకెళ్తావా? ఈరోజు పాపము నీ దగ్గర నీ చేతిలో ఉన్నప్పుడు, నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం ఎంతైనా క్షేమం అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తం. యోసేపు తన జీవితంలో శరీర సంబంధమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నా సరే తన జీవితంలో పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని పోగొట్టుకోలేదు. తన జీవితంలో పాపం చేయడానికి అవకాశం వచ్చినా సరే తన జీవితంలో పరిశుద్ధిని కాపాడుకున్నాడు యోసేపు. కాబట్టి ఈరోజు యోసేపు జీవితం నుంచి మనం పరిశుద్ధి నేర్చుకోవచ్చు. మూడవదిగా దేవుని చిత్తము ఏంటి అని ఆలోచన చేస్తే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తం. మూడవది చెప్పండి, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. We need to thank God in all the aspects in our life. మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తుతి చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలును మనం పొందుకుంటాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో. ఈరోజు ఆరాధన అను మాటకు దేవుని ప్రేమించుటని అర్థంగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు నిజంగా ప్రేమించట్లేదు కాబట్టి యేసు ప్రభువుని కాదని ముమ్మారు బ్రొంకాడు. తన జీవితంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాడు, ఎందుకంటే అతను ప్రేమించలేకపోతున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుని ప్రేమించగలుగుతున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? డబ్బును ప్రేమిస్తున్నా, లోకాన్ని ప్రేమిస్తున్నా, బంధువుల్ని ప్రేమిస్తున్నా, నీ అందాన్ని ప్రేమిస్తున్నా, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రేమించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, చెప్పనా శక్యము కానటువంటి గొప్ప ఆనందాన్ని జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటావు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట అనేది దేవుని చిత్తము. కష్టాల్లో కూడా దేవుని ఆరాధించే వాళ్ళు ఈ లోకంలో కనపడుతున్నారా? లేకపోతే నిందల్లో కూడా దేవుని స్తుతించే వాళ్ళు కనబడుతున్నారా? అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అంటారు, నీ జీవితంలో కష్టం వస్తే దేవుడు నాకు ఏం చేశాడని చెప్పి సైడ్ అయిపోయేటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరు?
ఈరోజు నువ్వు కష్టాల్లో కూడా, నిందల్లో, అవమానాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆరాధించినప్పుడు దేవుని శక్తిని నువ్వు చూస్తావు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. దేవుని శక్తిని చూడాలంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద రియల్ పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ నీడ్ టు వర్షిప్ గాడ్ ఇన్ యువర్ అడ్వర్సిటీస్ యాజ్ వెల్. నీ జీవితంలో, నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించగలగాలి. యోబు అదే చేశాడు. ఆ తర్వాత తన ఆస్తి రెట్టింపు అయిపోయింది. ఈ రోజు మనందరికి కూడా యోబు చరిత్ర జరిగి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు అయిపోయినా సరే, ఈ రోజు యోబు గురించి నేను మాట్లాడుతున్నంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ పవర్ఫుల్ హీ ఈజ్. ఎంత శక్తివంతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు భక్తుడో, దేవుని యొక్క ఆరాధికుడో మీరు గమనించండి. స్తుతి చెల్లించుట, కృతజ్ఞత అర్పించుట దేవుని చిత్తం. దేవుని యందు విశ్వాసం ఉంచుట దేవుని చిత్తము. రెండోది పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తము. మూడోది దేవునికి స్తుతి చెల్లించుట దేవుని చిత్తం. ఈ 3 కార్యాలు నువ్వు జరిగిస్తే దేవుడు నీ జీవితంలో మిగతా చిత్తాన్ని అప్పుడు బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ 3 కార్యాలు నువ్వు చేయకుండా, ప్రభువా నా పెళ్లి గురించి ఏంటి, ప్రభువా నా యొక్క ఇంటి గురించి ఏంటి, నువ్వు నా ఉద్యోగం గురించి ఏంటి అని అడిగినంత మాత్రం దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడు. కానీ మొదట ఈ 3 కార్యాలు చేయి. దేవుని విశ్వాసం ఉంచు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, ఆ తర్వాత దేవునికి స్తుతి చెల్లించు. అప్పుడు అడుగు, ప్రభువా నా యొక్క జీవితం ఏంటి, నా జీవిత భాగస్వామి గురించి ఏంటి, నా యొక్క జీవిత ప్రణాళికలు ఏంటి, నా సేవా జీవితం ఏంటి అని నా చిత్తాన్ని దేవుడిని అడిగినప్పుడు అప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడు, ఆ ప్రేమ స్వరూపి దేవుని చిత్తాన్ని గురించి అనేకమైన మాటలు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. క్లుప్త సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, యూ హ్యావ్ జస్ట్ స్పోక్ విత్ us లార్డ్. నీ యొక్క మాటలు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు. We believe that there is nothing impossible with you Lord. We believe there is nothing impossible with your word today. ఈ రోజు నీ యొక్క వాక్యానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. జరగని ప్రతి కార్యక్రమాన్ని మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో తీసుకోమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11-A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 888-000-999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.